తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే ఏమనిపిస్తుంది? నేను ఇంతకుముందు చెప్పాను కదా! అది కాంగ్రెస్ తల్లిలాగున్నది. నేను బహిరంగ అసెంబ్లీలో కూడా చెప్పాను. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నది తెలంగాణ అసెంబ్లీలో చెప్పింది నేను ఒక్కడినే ఎమ్మెల్యేని. అది అంటే అది కాంగ్రెస్ తల్లి కొద్దిగా చేంజ్ చేస్తే సోనియా కొద్దిగా మరి అది చూసి మర్చిపోయినట్లు వాళ్ళు కానీ ముందు సోనియా గాంధీ కానీ తయారు చేయాలనుకున్నట్టున్నారు. చివరికి ఏదైనా ఇబ్బంది అవుతుందని మార్చిండ్రు. కాంగ్రెస్ తల్లిని చేశారు. కాంగ్రెస్ తల్లికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా డప్పు కొట్టింది. అమ్మ ఒంటి నిండా బంగారం పెట్టుకొని ఉంటదా? అమ్మ అమ్మలాగా ఉంటదని. అంటే అమ్మకు ఒంటి నిండా బంగారం పెట్టుకునే హక్కు లేదా? అలా మనల్ని అమ్మను ఊహించుకోవద్దా? ఒక్కటే చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. తల్లి గురించి చెప్పాడు. పేదవాడికి కూడా తన తల్లిని దేవతలాగా పూజిస్తాడు. డబ్బు లేకపోవచ్చు, వాడి దృష్టిలో మాత్రం దేవతని తల్లి. ఇది కమ్యూనిస్టోడు కావచ్చు, కాంగ్రెస్ వాడు కావచ్చు, ఖాదీ బట్టలోడు కావచ్చు, కాకి బట్టలోడు కావచ్చు. మీ అందరికి చెప్పేది ఒకటి, ఆ తల్లి ఊహలు అట్లుంటుంది దేవతలాగా. అదే నగలు ఉన్నట్టు అది ఏదైతే ఉంటుందో ఒక ఆడంబరమైన ఒక తల్లిని అట్లనే ఉండాలి కూడా. భారతమాత కావచ్చు, మిగతా రాష్ట్రాల మాతలను చూడండి, ఏం తెలుస్తుందండి? వీళ్ళు ఏమనండి ఈ మధ్య కొద్దిగా నేను కూడా పాలిష్ అయిపోయి లాంగ్వేజ్ కొద్దిగా పాలిష్గా మాట్లాడుతున్నాను. ఏం తెలుస్తుంది వీళ్ళకు? చూడండి, భారతమాతను చూడండి, తెలుగు తల్లిని చూడండి, ఒరియా తల్లిని చూడండి, మిగతా వెస్ట్ బెంగాల్ చూడండి. చూడండి, ఇవన్నీ ఒక పక్కన పెడితే ఎవడెంత పేదవాడైనా సరే తన తల్లిని బాగా అపురూపంగా ఊహించుకుంటాడు. డబ్బు లేకపోవచ్చు, వాడి కళలన్న తల్లి ఇట్లుంటుంది, మెడల వజ్రాలారంతో మట్టెలతో అట్లా ఊహించుకుంటాడు. అట్లనే ఉండాలా. అవును, తల్లికి ఇచ్చే గౌరవం కాబట్టి మేము అదే చెప్పాను, మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మేము రాగానే ఇమీడియట్గా తీసేస్తాం. 100% రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మార్చేస్తాం. అది మా ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం అది. నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. తెలంగాణ తల్లిని నిజమైన ఒక పేదవాడు తన తల్లిని అపూర్వంగా ఉంచుకుంటే ఒక బంగారు తెలంగాణ తల్లిని తయారు చేస్తాం. రెండోది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మార్చేస్తాం. మా ప్రభుత్వాన్ని ఒప్పించి రాణి రుద్రమదేవి అంతర్జాతీయ విమర్శని పెడతాం. మా కాకతీయ డైనస్టీని గుర్తింపు ఉండాలి. ఇప్పుడు ఎవరండి ఈ గాంధీలు? మూడోది జవహర్లాల్ నెహ్రూ పేరు కూడా మార్చేస్తాం. అంబేద్కర్ జేఎన్యూ పెట్టేస్తాం. జవహర్లాల్ నెహ్రూ తీసేస్తాం, అంబేద్కర్ యూనివర్సిటీ పెట్టేస్తాం. చాలా మార్చాల్సినవి ఉన్నాయి. ఈ ఏదైతే బానిసత్వానికి చిహ్నాలు, విదేశీ చిహ్నాలు అన్నీ తీసేస్తాం. రైట్. అంబేద్కర్ గారి గురించి వచ్చింది కాబట్టి చాలా మంది అండి ప్రతిరోజు చెప్తున్నాం, వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలబడండి. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. జై హింద్, జై భారత్.